ఓకే గైస్, ఇప్పుడు మనం భువనేశ్వర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉదయగిరికి మనం వెళ్ళబోతున్నాం. ఆ, ఇదిగోండి, మీరు ఎలాగొస్తారంటే ఎలా ఎక్కడున్నా ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి వచ్చేయండి. ఓకేనా? ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి వచ్చి మీకు ఒక లెఫ్ట్ సైడ్ ఎస్కలేటర్స్ ఉంటాయి. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ టైంలో కన్స్ట్రక్షన్ అవుతుందంటే అప్పటికి అయిపోయి ఉంటుంది మీరు వెళ్తే. ఆ, అలా ఇంకా పక్క ఇక్కడ సాయో కౌంటర్ అని ఒకటి ఉంటుంది. అది కాకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఫస్ట్ క్లాక్ రూమ్ వస్తుంది. ఓకేనా? క్లాక్ రూమ్ వచ్చాక క్లాక్ రూమ్లో మీ లగేజ్ పెట్టేసుకోండి. ఆ, రోజుకి 30 రూపాయలు తీసుకుంటున్నాడు. ఎక్స్టెన్స్ చేస్తే 36 రూపాయలు తీసుకుంటున్నాడు. ఇట్స్ ఓకే. ఓకే, దాని తర్వాత ఆ, ఇంకా కొంచెం ముందుకెళ్తే, కొంచెం లెఫ్ట్కి వెళ్తే టాయిలెట్స్ ఉంటాయి. అక్కడే ఇదేంటి వెయిటింగ్ కూడా ఉంటుంది. వెయిటింగ్లో ఏంటంటే ప్రాబ్లం, ఏ6 స్పెషల్గా ఉంటుంది, మామూలు స్లీపర్ క్లాస్ స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకవేళ ఏసీ అయితే వాష్రూమ్ ఉంటుంది, లేకపోతే వాష్రూమ్ ఉండదు. ఓకేనా? ఆ, అదే ఇంకా దిగాక ఇలాగ వచ్చేయడం. ఇప్పుడు అటు సైడ్ నుంచి ఇప్పుడు నేను వెళ్తాను అటు, మళ్ళీ బస్ స్టాప్ కూడా అటు ఉంటుంది. దిగుతారు, ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో దిగుతారు, స్ట్రైట్గా ఎంట్రీ అయిపోతారు. మీకు రైట్ సైడ్ సాయి కౌంటర్ ఒకటి ఉంటుంది, హెల్ప్ సెంటర్ లాగా, హెల్ప్ టిప్స్ లాగా. అది కాకుండా అలా స్ట్రైట్కి వెళ్ళిపోతారు. మీ లెఫ్ట్ సైడ్ క్లాక్ రూమ్ ఉంటుంది. ఆ లైన్లోనే మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళిపోతే దాని తర్వాత మళ్ళీ ఇంకో లెఫ్ట్ తీసుకుంటారు. క్లాక్ రూమ్ ఉంటుంది కదా, క్లాక్ రూమ్ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఓకేనా? అప్పుడు మీకు అన్రిజర్వ్డ్, రిజర్వ్డ్ ఇది వస్తుంది, వెయిటింగ్ రూమ్ వస్తుంది. అది కాక కొంచెం ముందుకు వెళ్తే టాయిలెట్స్ ఉంటాయి. రైట్ తీసుకుంటే బస్ స్టాప్. నేను బస్ స్టాప్కి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు దగ్గరికి అసలు టికెట్ ఉంటుందా రేటా. 7 కిలోమీటర్లు. ఒకవేళ మీరు సోలోకి వచ్చినా కొంచెం మరి అంత బడ్జెట్లో లేకపోతే ర్యాపిడో బుక్ చేసుకోండి. 100% ర్యాపిడోస్ దగ్గర ఉంటాయి. ఓకేనా? ర్యాపిడో బుక్ చేసి ఫ్యామిలీతో వస్తే ఆటో ఎక్కడి నుంచో బుక్ చేసేయండి. ఇప్పుడు బస్కి వెళ్ళి చూస్తాను, అడిగి రేట్ అడిగి అక్కడ దిగాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ముందులాగా నడుస్తూ చేయలేకపోతున్నాను, ఎందుకంటే వీడియో డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే కూర్చొని ఇన్ఫర్మేషన్ అంతా ఒకే వీడియోలో పెట్టి దాని తర్వాత చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఉదయగిరి అది ఆ కేవ్స్ అనమాట, జైన్ బిల్డ్ చేశారు. చూద్దాం, అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. మీకు ఇది అర్థమైంది కదా రూట్. ఇక్కడికి వచ్చి డైరెక్ట్ బస్ స్టాప్కి వెళ్ళిపోండి, బస్ స్టాండ్కి వెళ్ళిపోండి. బస్ స్టాండ్ నుంచి ర్యాపిడో ఏమైనా బుక్ చేసుకోండి. ఇక్కడ అడుగుతారు ఆటో, తెలిసిన వాళ్ళే కదా, ఎంత అయితే అంత. ఓకేనా గైస్? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో హలో గైస్, వచ్చాం. ఇందాక చెప్పాను కదా, ఇదిగోండి ఇదే. ఓకే, ఇందాకలా రైల్వే స్టేషన్ చెప్పాం కదా. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి మనం తిన్నంగా వెళ్ళమని చెప్పాను. ఎక్కడో చెప్పాం, గుర్తు రావడం. ఎక్కడికి చెప్పాం? తిన్నంగా వచ్చారు కదా. ఓకే, బస్ స్టాండ్ వరకు వచ్చినట్టు గుర్తుంది కదా. టాయిలెట్స్ ఉంటే టాయిలెట్స్ దగ్గర స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. స్ట్రైట్కి వెళ్ళిపోయినాక చాలా బస్సులు ఉంటాయి కదా. ప్రైవేట్ బస్సులు ఉంటాయి, కంపెనీ బస్సులు ఉంటాయి, మన గవర్నమెంట్ బస్సులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే, నాకు ఇప్పుడు 64 బస్సు వచ్చింది. 64 కైంగిగిరి కాన్గిరి జంక్షన్ అది. ఓకేనా? ఉదయగిరి అండ్ కాన్గిరి కేవ్స్ ఇవి. క్యాంగ్ క్యాంగిరి కేవ్స్ అని చెప్పండి, బస్సు ఒకటి తీసుకెళ్తాడు. చూడండి, అది చాలా బస్సులు ఉంటాయి. నాకైతే 64 అని వచ్చింది. మీరు కానీ ఒకవేళ ఇప్పుడు బస్సులు ఏం అరేంజ్ చేస్తారో ఆడికే తెలియదు అంట. నాకు కొంతమంది 34 చెప్పాడు, 33 చెప్పాడు, అది చెప్పాడు, ఇది చెప్పాడు, కానీ లాస్ట్ 64 వచ్చింది. 64 ఎక్కిన. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మో యాప్ అని ఒకటి ఉంటుంది, మో బస్ అని, ఒడిషా బస్ రూట్ అవన్నీ చెప్తుంది. అది చెక్ చేయండి ఫస్ట్. మీకు నార్మల్ హిందీ వచ్చినా వెళ్ళి ఆ బస్ కండక్టర్ని అవునొక్కని అడగండి వెళ్ళి. ఈ కాంగిరి కేవ్స్కి ఏమైనా బస్సులు వెళ్తాయని. బస్సు మీద వచ్చాను, 15 రూపాయలు తీసుకున్నాడు కదా. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వచ్చారనుకో, ఆటో అడిగాను, ఆటో నుంచి 100 రూపాయలు తీసుకుంటాడు అన్నాడు. ఒకవేళ మీరు 5 నలుగురు వచ్చారనుకో, ఆటో బుక్ చేసుకుని హ్యాపీగా ఇక్కడ దాకా వచ్చేయచ్చు. ఈ కాలింగ్ ఇక్కడ ఇదిగోండి, ఇదే ఇక్కడ ఇదిగోండి, అక్కడ చిన్న ఇల్లు కనబడుతుందా, అదే టికెట్ కౌంటర్. అక్కడ దాకా ఆడే తీసుకొచ్చేస్తాడు. అది బ్లాక్ పడుతుందా, ఆడే తీసుకొచ్చేస్తాడు.
ఇంకా ఓకే. ఇప్పుడు బస్ ఎక్కిస్తారు. బస్ ఎక్కేసాక మీరు అప్పుడు ఏం చేస్తారంటే బ్లాక్‌గానే పడుతుందా? ఏమో చూడాలి. బయట పెద్ద పెద్ద స్క్రీన్‌లో చూసి తెలుస్తది. మరీ చిన్నగా ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మర్చిపోతలేలే ఈ ఇక్కడికొచ్చాం గదా! బస్ ఎక్కినాం. బస్ ఎక్కేసి కైంగ కైంగరి జంక్షన్‌లో దిగండి. ఇంకేం ప్రాబ్లమ్ ఉండదు. దిగాక ఆహ్, అక్కడి నుంచి మ్యాప్స్ అని కొట్టాను. మ్యాప్స్ నొక్కితే 1 కిలోమీటర్ గైస్ నడుచుకొని వచ్చేయొచ్చు. ఒకవేళ అదే ఫ్యామిలీతో వచ్చారు అక్కడ బస్సు ఎక్కారనుకో ఈడ ఆటో తీసుకోండి. ఇక్కడ అద్దె తీసుకున్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి రూ. 100 తీసుకున్నాడు ఈడు. అదేదో అక్కడి నుంచే డైరెక్ట్ తీసుకొని వచ్చాను. ఏమో మరి నాకు సింగిల్ గాని మంది చెప్పాడో మరి మీకు 250 అలా తీసుకుంటాడు. దాని బదులు బస్ మీద వచ్చేసి ఇక్కడ నుంచి నడుచుకొని వచ్చేయడం బెస్ట్. ఒకవేళ ఇద్దరు కానీ వస్తే అదే ఫ్యామిలీ మొత్తం కలిసి అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకుని వచ్చేయచ్చు. అది. ఆ, ఇంకా ఓకే ఇక్కడికి వచ్చేస్తారు. ఇది చాలా ఉంటాయి మధ్యలో టిఫిన్ సెంటర్లు అవన్నీ ఉన్నాయి. ఆ, టిఫిన్ సెంటర్లు అవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చి తినేసి ఏదో ఒకటి మార్నింగ్ వచ్చేయండి. ఇప్పుడు 9 అవుతుంది టైం. 9 లేకపోతే ఫుల్ సాయంత్రం రండి. మరి జస్ట్ ఇది స్టోన్ కార్వింగ్స్ అనమాట. అసలు ఏటి ఉంటుందో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అసలు అసలు ఈ కేవ్స్ అంటే ఏంటి అసలు ఆ, అసలు ఎవడు కట్టించాడు ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడికి నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చేసరికి కదా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి. నాకు ₹20 తీసుకున్నాడు. రెండింటికి ఒకటే ఇస్తాడు. కాన్గిరి కేవ్స్కి ఇలా మనకి ఇది ఉదయగిరి కేవ్స్కి ఒకటే టికెట్. ₹20 కడితే అది ఇచ్చేస్తాడు. మీరు ఫస్ట్ ఇది చూసేసుకోండి. చూసేసుకోండి దాని తర్వాత అటుపక్క వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ ఆటో బోల్డ్ ఉన్నాయి కదా ఆటో ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ డైరెక్ట్ కూడా చాలా ఉన్నాయి. అంతే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. స్టేషన్లో దిగుతాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది. హెల్ప్ డెస్క్ లెఫ్ట్ తీసుకుని బయటకు వచ్చేయండి. బయట కౌంటర్ రూమ్ ఉంటుంది. కౌంటరేనా క్లాక్ రూమ్ ఉంటుంది. క్లాక్ రూమ్ కొంచెం ముందుకు వెళ్తే టాయిలెట్స్ అని ఒక బోర్డు ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడే కట్టేపోండి. లెఫ్ట్ సైడ్ కట్టేసుకొని టాయిలెట్స్ వస్తే టాయిలెట్స్కి ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతే బస్ స్టాండ్. బస్ స్టాండ్లో మో బస్ యాప్లో అయినా చూడొచ్చు. లేకపోతే మనం అక్కడికి వెళ్ళి హిందీ వస్తే కొంచెం హిందీ వస్తే వెళ్ళి వాళ్ళని అడిగితే అయిపోద్ది. అడిగినా హ్యాపీగా అయిపోద్ది. అక్కడి నుంచి బస్సు ఎక్కుతారు. మ్యాప్స్ అని చూసుకోండి. మ్యాప్స్లో చూడండి. కాంగిరి జంక్షన్ వస్తుంది. 4 రోడ్ జంక్షన్ అది. ఇటు ఇటు నలుగురు వస్తారు. 4 వేస్ అది. అక్కడ దిగి మళ్ళీ కొంచెం బ్యాక్ రావాలి. ఒక 5-6 అడుగులు ఉంటుంది బస్ స్టాప్కి ఆ లెఫ్ట్ తీసుకోవడానికి. 5 అడుగులు బ్యాక్ వచ్చి లెఫ్ట్ తీసుకొని హ్యాపీగా నడుచుకొని వచ్చేయండి. కిలోమీటర్ ఉంటుంది. ఒకవేళ మీ ఫ్యామిలీతో వచ్చారనుకో నడుచుకొని రాకండి. ఏదైనా ఆటో అయినా ఏదైనా బుక్ చేసుకోండి. లేకపోతే ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అయిపోయినట్టు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు అసలు ఏముంటుంది నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. బాయ్. హలో గైస్. ఇప్పుడు ఇందాక ఎలా పైకి వచ్చాను చూపించలేదు. ఆల్రెడీ ఎక్కిస్తాను. చాలా చాలా మంది ఉన్నారని పైకి ఎక్కిస్తాను ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ కిందకి ఒకసారి మీకు ఆ లైన్ ఎలాగుందో చూపిస్తాను. మళ్ళీ కొంచెం వెనకాలకి వెళ్తున్నాను. ఇక్కడ ఏదో రాశారు చూద్దాం. అది రెడ్ వచ్చినప్పుడు చూద్దాం. చూడండి ఇలా అది ఉంది. కింద నుంచి పైకి వచ్చాడు డైరెక్ట్గా. ఓకే ఇదంతా ఇంకా అదే ఇప్పుడు ఫ్లాట్గా ఉంది కదా. ఫ్లాట్గా ఉన్నప్పుడు దాని పైకి వచ్చాడు డైరెక్ట్గా. ఇదిగోండి ఇదే నో ఎంట్రీ అంట. మన ఎంట్రీ అవుదాం. ఇదిగోండి ఇదంతా ఇంకా చేతితో చెక్కింది మొత్తం. ఇవన్నీ స్టోన్స్ అసలు. నాకు తెలిసి ఒక పెద్ద స్టోన్ నుంచి అంతా కట్టినారు అనమాట. ఈ రెండింటి మధ్య అంటుకోవడం ఇది లేటెస్ట్ కన్స్ట్రక్షన్ లాగా ఉంది కదా. వేరే స్టోన్ ఏదో పార్ట్. మనం ఫస్ట్ లెఫ్ట్ వెళ్దాం. లెఫ్ట్ నుంచి రైట్ వద్దాం. ఇదిగోండి ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగ వెళ్తే అలా దిగిపోవచ్చు అనుకోండి అటు నుంచి. పైకి వెళ్తే ఇదిగోండి ముందు లెఫ్ట్కి వెళ్దాం. లెఫ్ట్లో కంపార్ట్మెంట్స్ ఉంటాయి.
కేవ్స్ చేసుకొని దాని లోపల చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అసలు కంపార్ట్మెంట్స్ ఎందుకు క్రియేట్ చేస్తుంది? ఇది కొంచెం చిన్న చిన్న కంపార్ట్మెంట్స్. హరిదాస గుంప, హరిదాస గుంప కేవ్స్ జస్ట్ ఇంకా ఉండడానికే దేవుడి మాల్ లాగా అనుకుంటా. ఇక్కడ చిన్న కన్నాలు ఉంటే దీపం పెట్టుకోవడం తెలియదు. दोनों गॉड थे, हिंदू और जैन। हरिदास दास होता है, नो जैन दास होता है हमारे जो ब्राह्मण पूजा पाठ करते చెప్పినట్టు అదే పూజలు అవుతాయి కదా. చెప్పాను కదా దీపం అవన్నీ ఉన్నాయంటే. అదే గైడ్ చెప్తాడు. గైడ్ గైడ్ ఒకవేళ మీరు మొత్తం ఫ్యామిలీ వచ్చి ఎవరైనా జగన్నాథ్ గుంప, ఓకే. ఐ థింక్ ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క మూల పెట్టినట్టున్నారు. ఇప్పుడు దేవుడి మూల పెడతాం కదా, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కలాగా. అలాగే దీనికి గేట్ వేస్తారు. రసోయి గుంప అదో దేవుడు అనుకుంటా. రసోయి గుంప చిన్న ఇన్ఫర్మేషన్ కూడా రాస్తే బాగుంటుంది, కానీ ఇట్స్ ఓకే. నాకు తెలిసి దేవుడి మాల్ లాంటివి ప్రతిదీ. ఇంకంతా ఇటుపక్క మొత్తం ఇంకా చెట్లు పొట్లు ఉన్నాయి. ఐ థింక్ దట్స్ ఇట్. ఇలా పైకి వెళ్తే మన అదే పైకి వెళ్తాం. ఈ లవ్ సింబల్ అవి మాత్రం ఉంటాయి కదా. పని పట్టలేదు అంత పాడు చేస్తున్నారు చూడండి. అందుకే ఇంత స్ట్రిక్ట్గా రూల్స్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కల్చర్కి చాలా ఇంపార్టెంట్. అలాగే చూడండి అసలు ఒక రాయిని ఇంత 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 బ్రిలియంట్గా ఎవరికి స్టార్ట్ చేస్తారు. గుంప గంప గంప గుంప చూస్తాను అసలు అంటే ఏటో నాకు తెలిసి మెట్లు ఎక్కడానికి రౌట్ అయిపోతాను. వచ్చిన వాటర్ తండి మర్చిపోకండి. వాటర్ ఇస్ చాలా మెయిన్. అది వాటర్ మర్చిపోయాను చూడ అంతే. ఇంకా ఇదిగోండి ఇది ఇంకా పైకి ఎక్కాలి. ఒక 100 స్టెప్స్ ఉంటాయి అనుకోండి టోటల్ మొత్తం కలిపి. జాగ్రత్తగా ఎత్తాం. ఇదిగోండి చిన్న చిన్న గుంప. ఇవి కూడా ఇక్కడ రాయలేదు కూడా రాశాడు చూస్తున్నా. సరప గుంప. సరప అంటే పాము అనుకుంటా. మన దాంట్లో సర్పం అంటే పాము. సర్పగుప్త అని రాశారు, మరేమో తెలీదు. ఇంకా చేత్తో చేసింది మొత్తం అంతా నాకు తెలిసి. వీడియోలు తీసుకుంటా. ఇది బాగా గుంప. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుంపని పెడితే ఒక చిన్న హట్ లాగా స్టోన్తో చేసినట్టు. ఇది ఉంటుంది కదా ఐస్ గుల్ దానిలాగే ఒకటి చేస్తారు. ఇదే జంబేశ్వర గుంప. ఇదొక గుంప కదా. పర్లేదు బాగానే ఉంది. మెయిన్లీ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. వచ్చే ముందు టాయిలెట్స్ ఉన్నాయి. లాకర్ రూమ్ లేదు. స్టేషన్ ఏం చేస్తే స్టేషన్లో పెట్టించుకోండి లాకర్ రూమ్. అంతా అర్థం అయిపోయింది. ఇది మొత్తం టాప్. ఇది అంతే. ఐ థింక్ దిస్ ఇస్ ద టాప్. ఇది అన్నిటికన్నా టాప్. మన ఆడికి వెళ్ళి వచ్చిన ఫోటో స్టిల్ వద్దాం. స్టిల్ ఒక్కనే కదా, మంచి స్టిల్ రావాలి.
ఎక్కువ నల్లకపోతే రాకండి. రాకండి అంటే రాకండి కదా, స్లో రండి. ఓకే జస్ట్ ఇదే పైన ఇదిగో ఆ రూట్లోనే వచ్చాం మనం, ఆ రూట్ నుంచి వచ్చాం. ప్రతి ఒక్కరు ఫోటో తీసుకోవడం నాకు తెలిసి ఇదే టాప్ అసలు. ఇవన్నీ ఇంకా తయారు చేసింది కన్నాలు పడిపోయి, వాటర్ పడి 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 పడిపోయి 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 ఎరోజన్లో తయారైపోయింది చిన్న చిన్న కన్నాలు. ఇదిగోండి ఇదే అన్నిటికన్నా పైన. మనం ఇదిగోండి ఇటుపక్క నుంచి వచ్చాం, భువనేశ్వర్ పెట్టి వచ్చాం కదా. చైత్య చైత్య అంట, అంటే సెంటర్ అనుకుంటా. సెంటర్ కన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ రాస్తే తెలుస్తుంది, మళ్ళీ దీన్ని వికీలో కొట్టి చెప్పాల్సి వస్తుంది. ఏ సెంటర్లో కొంచెం అంతే, జస్ట్ పైకి ఎక్కాల్సింది. నాకు కొంచెం చెమట పెట్టేస్తున్నాయి కదా, ఇంత ఇంత వేడిగా ఉందో తెలుసా, రవటైపోతుంది. మీరు ఒకవేళ వచ్చారంగా సంచుని పట్టుకోండి, నాకైతే పర్లేదు. ఇక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ రాస్తుంది అనుకుంటా. ఓకే తవ్విందని చెప్తున్నాడు. ఇదిగోండి ఇదే అయిపోయింది, ఇదే ఉదయగిరి. ఉదయగిరి ఉదయగిరి ఇది కింద టెంపుల్ ఉంది, ఇంకా రిటర్న్ ఉండదు అండి. మొత్తం ఇంకా స్టోన్స్ ఉన్నాయి, మొత్తం మొత్తం అంతా కట్ చేసిన స్టోన్స్. అప్పుల్లో జైన్స్ ఉండేటప్పుడు చేశారంటే చూడండి, అంత టెక్. అప్పుడు కట్టలు లేవు, పెద్ద పెద్ద క్రెయిన్లు లేవు. ఇదిగోండి వీడియో కట్ చేయాలి, ఇదంతా ఉంచాలో తెలియట్లేదు కదా, ఇదంతా ఇలా చూపించదు. అక్కడ ఇంకో గంప ఉంది, మనది రెట్నెల్, దాని మీద శిల్పం చెక్కిస్తుంది గైస్, చూడొచ్చు అది. ఇటు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ కొన్ని. అందరూ ఇంకా అదే టాప్కి వెళ్ళిపోయి చూస్తున్నారు. అసలు ప్రతిదీ ఇంపార్టెంట్, ఇది మొత్తం అంతా చేతితో చెక్కింది కదా, చాలా కష్టం ఇది. ఆ షేప్స్ రావడం కానీ ఏదైనా కానీ ఇట్స్ సో హార్డ్. చూడండి, నో ఎంట్రీ. టడా. ఇదిగోండి ఇదంతా శిల్పంతో. ఇదిగోండి ఇవన్నీ గుంప 4 ఉన్నాయి వరుసగా, పేరు రాస్తారు అటుపక్క చూస్తాను. చూడండి ఎలిఫెంట్ అలా చెక్కిడు, అది బాడీ గార్డ్ అనుకుంటా, వాడు శిల్పం రూపం చెప్తున్నాడు. అక్కడ కొంచెం ఆర్ట్ ఉంది. అది గుర్రం మీద మనిషి ఇంతమందితో ఫైట్ అంగా, ఇక్కడ నుంచి కనబడట్లేదు, దగ్గర కూడా వెళ్ళలేం కాకపోతే. ఒక సేఫ్ గార్డ్ లాగా ఉంది, ఇది సేఫ్ గార్డింగ్ ఎన్వైర్మెంట్ లేదు. గణేష్ గుంప, ఓకే గణేష్ గుంప, గణేషుడిది అనుకుంటా గుంప. ఓకే ఇది రిటర్న్ కిందకి వెళ్ళిపోవడానికి అటు ఏదో ఉంది, అది చూసుకొని అలా కిందకి వెళ్ళిపోతుంది. అలాగవుతుంది, ఇలాగవుతుంది. అటు పక్క గంప మిస్ చేస్తాం. బాబు ఆయుసం వచ్చేది. చూడండి వచ్చాను ఇంకో ఫ్యామిలీతో, ఫుడ్ కూడా అలవ్ లేదన్నాడు కానీ అంతేం చెక్ చేయలేదు. ఫుడ్ ఏం అలా చేయలేదు. ఫ్లవర్స్ కూడా బాగున్నాయి. నాకు తెలిసి ఎండ కదా, అందరూ నాకు తెలిసి సాయంత్రం వస్తారు అనుకుంటా మొత్తం అంతా. గణేష్ గుంప ఇంక డేట్ లేదు, అదే లాస్ట్, గణేష్ గుంపే లాస్ట్. అటు నుంచి వెళ్దాం. అదే
ఇటు నుంచి మళ్ళీ అప్ ఎక్కాలి. ఇది అనుకోండి ఆగి వెళ్ళిపోవచ్చు. ఓకే గాయస్, బస్సులో ఏమైందో తెలుసా? బస్సులో నేను లేడీస్ దగ్గర వెళ్ళి కూర్చోపోయాను. నాకు తెలియకుండా వెళ్ళి కూర్చోకపోతే అవి వచ్చి వరే లేపింది. ఇది అమ్మాయిలు తిని చూసుకొని చుట్టూ ఇంకా గంట కదా 15 నిమిషాలు నిలబడాల్సి వచ్చింది. లేడీస్ అని చెప్పి లేపేశారు. అని తెలియదు నాకు, లేకపోతే అక్కడ కూర్చున్నాను. నేను కూర్చున్నాను, మొత్తం సీట్ అంతా ఖాళీగా ఉంది, మొత్తం బస్సు అంతా. కానీ దాని తర్వాత ఇది అయ్యింది. అప్పుడప్పుడే ఇట్స్ ఓకే నువ్వు తీసుకోండి. ఇక నిందాలు వచ్చాను గణేష్ గుప్తా. మొత్తం ఫొటోస్ తీసుకుంటూ హ్యాపీ. చైతన్య అంటే సెంటర్, హాతిగుప్తా బాజగుప్తా ఆ రెండు మనం చూడలేదు. ఆ కిందకి వెళ్ళి అది ఇన్స్టాగ్రామ్ షార్ట్ తీయాలి కదా, అలా అది ఫేస్ పెడతాను కదా, అక్కడ తీసుకుంటే బాగుంటుంది. ఇక అటుపై 3 ఉన్నాయి ఇంకా గుంతలు. గుంత ఇదన్నట్టు ఇంకా అవే గుప్తా మళ్ళీ అంత దూరం వెళ్ళడం అనుకో. ఇదే ఒపీనియన్. చూడండి కింద గుంత ఉంది, ఇక్కడ ఒక షార్ట్ తీసుకోండి, మళ్ళీ ఆ వీడియో కొంచెం ఎడిట్ చేసి పెడతాను. కింద ఒక చిన్న గుడి ఒకటి ఉంటుంది. ఇది మొత్తం చెప్తున్నాను, మొత్తం చేతితో స్టోన్తోనే మొత్తం చేసింది. ఇదిగోండి ఇటు పక్క నో ఎంట్రీ అంట. ఇది ఇవన్నీ గుంతలు. ఇది మళ్ళీ టాప్, మన ఇందా టాప్ అది, ఇప్పుడు ఈ టాప్ ఇది. ఓకే కిందకి వెళ్ళి అది అవ్వదు, గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ వీడియో కలిపినప్పుడు కొంచెం కట్ చేస్తాను. బాయ్. ఓకే తీయలేదు వీడియో, చూడండి ఇదే బ్యాక్ వెళ్తున్నాం, కిందకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. మొత్తం స్లాటింగ్ ఇది చూడండి. మీకు కానీ నీసిపోయినట్టు ఉన్నాయనుకో, ఒకవేళ ఇలా వచ్చేయండి, ఆ మెట్లు ఎక్కకుండా వచ్చేయచ్చు. అటుపక్క అనుకో మెట్లు, ఎటు వెళ్ళినా పర్లేదు, ఒకటే దారి, ఒకటే. ఇలా వెళ్ళాను యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే, అటు వెళ్తే క్లాక్ వైజ్ వచ్చాడు, ఏదైనా అదే సర్కిల్ మొత్తం. ఓకేనా, ఇదిగోండి అదే చిన్న టెంపుల్ ఉంది అనుకుంది కదా, అదే బయట ఉంది కదా, అది ప్రైవేట్ కట్టారు అనుకుంటా. దీనికి దానికి సంబంధం లేదు, ఏదో చిన్న టూరిస్ట్ పాయింట్లో పెట్టారు. అంటే పైన సోలార్ లైట్స్ ఉన్నాయి కదా బాగా. చూడండి ఇదంతా ఇందా చూపించాను కదా, ఇలాగే పైకి రావాలని చెప్పాను కదా, సేమ్ ఇలాగే పైకి వచ్చండి. ఆ మెట్ల దగ్గర ఏమో ఉంది, అది మనం చూడలేదు. ఎంత అక్కడ మెట్లు ఎక్కడ ఐ థింక్ చాలా మంది అయిపోయారు ఇటు. ఇంకా నీకు గుడి ఉంది, పదుక అక్షరం అంట. అలాంటి వస్తే నేను ఆల్రెడీ వెళ్ళి చూస్తా లోపలికి. ఇదే కదా గుడి, ఇదిగోండి ఇదే ఎంట్రీ. కరెక్ట్ రైట్ సైడ్ ఉంటుంది. హలో, ఇదిగోండి ఇదే, ఈ జయ విజయ గుంపుతా ఉంటా. ఇది మనకి లెఫ్ట్ సైడ్ కదా, ఇది మనకి రైట్ సైడ్. అలికుపూరి గుంప, చోటా హాతి గుంప. కలిసి మన ఇటుపక్క నుంచి వచ్చి వస్తుంది. ఓ అటు తిరిగిన ఇటన్నా ఒకటే కాదు. ఓ అది ఇటు 2 సార్లు వెళ్ళాలి కదా, 2 వేరే గుళ్ళు అంటే వేరే కేవ్స్. రాణిగుంత చాలా ఇంపార్టెంట్, చాలా పెద్దది అన్నాడు. అక్కడికి వెళ్తున్నాం రాణిగుంత. అదే మొత్తం దాంట్లో ఇక్కడ కొంచెం ఆర్ట్ ఉంటుంది. చేత్తో మొత్తం
అయ్య బాబాయ్, ఆర్కిటెక్చర్ ఉంది, చూద్దాం. నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మనకు అంత తెలియదు. చాలా అరిగిపోయాయి విండ్ వల్ల, దానివల్ల. నేను కొంచెం బ్రష్ తీసుకుంటాను. అది కాదు, చాలా కష్టంగా ఉంది. మొత్తం ట్రెక్కింగ్ లాగా ఉంది మొత్తం. ఈ ఎండ ఒకటి, ఎండ చాలా చాలా ఎక్కువ మంది వస్తారు ఇప్పుడైతే. ఓకేనా, చూసుకోండి. మార్నింగ్ వచ్చండి, 7 o'clock 8 o'clock వచ్చేయండి. ఫస్ట్ అయిపోద్ది, ఎండ కూడా చాలా తక్కువ ఉంటుంది. లేకపోతే సాయంత్రం అండి 4 o'clock సన్సెట్ అయిన వరకు ఉంచుతాడంట. సన్సెట్ అవ్వగా ఉంచుతారు కాబట్టి నో ప్రాబ్లం. ఇదిగోండి ఇవన్నీ గుర్తాలే, ఇదిగోండి గుంత. అండ్ రైల్వే స్టేషన్లోనే లాకర్ రూమ్లో పెట్టాను. ఓకేనా, హ్యాపీగా. అలాగే నేను కూడా పెట్టేసాను లోపల. అర్థం కావట్లేదు కానీ ఇట్స్ ఓకే. ఇదంతా ఆర్ట్ నాకు తెలిసి మొత్తం. ఇదిగోండి, ఇది మొత్తం ఆరిపోయింది. ఎన్వైర్మెంట్ మొత్తం చూడండి, ఇక్కడ క్రాక్ ఉంటుంది జస్ట్. రాణి గుప్తా డబుల్ స్టోర్డ్ మానిస్ట్రీయా. ఓకే, మానిస్ట్రీ కాదు ఇదంటే. లోపలికి వెళ్ళి కూర్చొని తపస్సు చేస్తారు, బుద్ధ మానిస్ట్రీ లాగా. ఇంకా రాణి మానిస్ట్రీ ఉంది, ఇదిగోండి మొత్తం. అదైతే లోపల కూర్చొని ప్రేయర్లు, మానిస్ట్రీ కదా, ప్రేయర్లు అవన్నీ చేస్తుంటారు. మనం ఇటంతా చూస్తాం ఇందాలు వచ్చినప్పుడు పైకి. ఇవన్నీ చూస్తాం మనం ఇందులో. మీకు ఒప్పుకుంటే మళ్ళీ రండి. ఇది అది ఒకటే కాదు, ఓకే, ఇంకా పైకి వెళ్ళొచ్చు కదా. ఇదిగోండి, ఇది పైకి వెళ్ళండి. రాణిగుప్త పైన మళ్ళీ వరుసగా అవే రూములు మానిస్ట్రీలో ఉన్నాయి వరుసగా. అవే గ్యాస్ ఇందాక పైకి వెళ్దాం, మళ్ళీ పై వరకు ఎక్కాలి. ఇంక మొత్తం అంతా ఇంక అవే ఉన్నాయి గుప్తాలు. నాకు ఓపెన్ ఉంది కానీ ఎందుకు మొత్తం అవే చెక్కిన జైన్సే మొత్తం చెక్కిన. ఇది ఇందాక వెళ్ళిన అప్పు. ఇది ఇందాక మన ఇలాగే వచ్చి ఉండదు, సేమ్ వే. ఇదిగోండి అంత మానెస్ట్. ఇదిగోండి అలా పైకి కూడా ఎక్కొచ్చు అది. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో. ఓకే గైస్, అయిపోయింది నా చిన్న షూట్. ఒక చిన్న షార్ట్ తీసాను ఇక్కడ రాణిగుప్త దగ్గర. ఎవరు లేరు కూడా, ఖాళీగా ఉంది. మీరు ఏమో ఫోటోలు తీసుకుంటే ఇటుపక్క వచ్చాను. అటు ఎందుకు చాలా మంది ఉంటారు, ఇదానికి హ్యాపీగా ఎవరు ఉండరు, ఖాళీగా ఉంటారు. చాలా మందికి చిరాకేస్తుంది అంతమంది ఫోటోలు బదులు. అదే సింపుల్ తీసుకోండి. ఇది ఒకసారి హైట్ అంతా చూడాలి కదా, నాకు తెలిసి ఒక 1000 meters అంతా ఉంటుంది అబౌవ్ ది సీ లెవెల్. ఇది చూడాలి. ఇది మొత్తం ఇంకా ఇది మానిస్ట్రీలో మొత్తం ఇంకా చాలా ఇంపార్టెంట్లా ఉంది జైన్స్ పీరియడ్లో. ఉదయగిరి అంటే ఖైదగిరి. ఇప్పుడు ఉదయగిరి అయ్యింది, నెక్స్ట్ ఇప్పుడు మనం ఖైదగిరికి వెళ్తున్నాం. దాన్ని ఎలా పిలుస్తారో తెలియట్లేదు. కదిగిరి. ఓకే, జస్ట్ బాయ్. ఓకే గైస్, మనం ఇప్పుడు రెండో దాంట్లోకి వచ్చాం, కాంగిరి. అసలు ఈ రెండిట్లో కలిపి 33 కేవ్స్ ఉంటాయంట. ఇదిగోండి ఎంట్రన్స్.
ఇవి దానిలాగా డబల్ డబల్ లేవు, మొత్తం ఓన్లీ స్టెప్స్ ఉన్నాయి. ఓకేనా. అండ్ అసలు ఈ స్టోరీ ఏంటంటే, ఖాన్ బీర్ అనే ఒక కింగ్ 33 కేవ్స్ కట్టించాడంట అప్రోస్. ఎవరికి? జైన్ మాంక్స్కి. మాంక్స్ అంటే ప్రేయర్ చేస్తుంటారు కదా, వాళ్ళ కోసం. అదే ఇది ఈ రెండు ఇదిగో దోల తీరిపోతుంది. మహాబర్భూజ టెంపుల్, కందగిరి గుప్తా. ఓకే, ఈ గుప్తాకి పేరు కాందగిరి అని. ఏదో టెంపుల్ ఉంది, మహాబర్భూజ టెంపుల్ అంటే. అది లేటెస్ట్లో ఉంది. ఇదిగోండి, ఇదంతా అంతే. ఈ మెట్లు రౌట్ అయిపోతున్నా. ఇదిగోండి, కేవ్ నెంబర్ అక్కడ ఇంకొక 4 ఉంది. ఇదంతా ఇంకా కేవ్సే గైస్, మొత్తం అంతా కేవ్స్తోనే. ఇదిగోండి అది టాప్. కొంచెం వెళ్ళలా బిల్డ్ చేస్తాడు చూడండి చుట్టూ. లేకపోతే మన వాళ్ళు ఎట్టారు ఇది, మన వాళ్ళు ఎట్టారు ఇది, లేటెస్ట్లో ఉన్నాయి రాళ్ళు. పేర్లు రాశారు. ప్లస్ జైన్ అదిగోండి సోలార్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ. అమ్మ బాబాయ్, ఒక మెట్లు ఉన్నాయి, ఎక్కుదాం వద్దని ఆలోచిస్తున్నాను. ఒకటే పోతుంది, ఎక్కేద్దాం, స్లోగా ఎక్కుదాం. ప్లస్ ఇది 2000 సంవత్సరాల ముందు గైస్, మామూలుగా కాదు, 2000 ఇయర్స్ చూస్తాం. డ్యూరింగ్ బీసీ పీరియడ్, ఏడీకి చేసి కరెక్ట్గా ఆ టైంలో ఉన్నప్పుడు జైనిజం అప్పుడు బాగా ప్రజలు డెవలప్ చేసుకున్నారు. డెవలప్ అంటున్నట్టే అడాప్ట్ చేసుకోవాలి. అప్పులో జైనిజం, బుద్ధిజం అవే కదా ఎక్కువ రిలీజన్. ఇప్పుడైతే హిందూయిజం అన్నీ వచ్చి జైనిజం. ఇదిగో నాకు తెలిసి మంట వేయడం అనుకుంటాం, మధ్యలో కూర్చొని మంట వేస్తారు కదా. అది ఒకటే పోతుంది అది. ఇదిగోండి ఇదే కాందగిరి. అది మన ఉదయగిరి నుంచి వచ్చాం. ఇది ఒకటే బిల్డ్ చేశాడు. ఇదిగోండి టాప్. అదేదో గుడి ఉంది, గుడి అనుకో.